దైవజనుడికి ఎదురయ్యే భయంకరమైన సమస్యలో ఒక సమస్య ఏంటంటే నిరుత్సాహం. తెలుగు కూడా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజల మధ్య మేము వెళ్ళాం, ఒక 2-3 జాతుల మధ్య వెళ్ళాము, పరిచయం చేసాము, వచ్చాము. అక్కడ వాతావరణం గానీ, అక్కడ ఫుడ్ గానీ, ఏమండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గానీ సహకరించవు మనకి. ఏమండి కిందనే పడుకోవాలి, అదే విధంగా చాలా అక్కడ వాటర్ కూడా త్రాగేటువంటి పరిస్థితి అయితే ఉండదు. రాత్రి అయితే ఇంకా చాలా భయానకమైనటువంటి పరిస్థితిలో ఉండదు. ఒక్క క్షణంలో ఇంటికి వెళ్ళిపోదాం అనేటువంటి భయం మనల్ని అనుకుంటది అనమాట. హలో డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రిస్ దాస్ మీ సలగురప్ప గారి యొక్క జీవితం, ఆయన యొక్క పాట, ఆయన ఎలా ప్రభువుని విశ్వసించారు, అసలు పాట యొక్క అర్థం, పాటలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో బ్రీఫ్ గా మీకు వివరించడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో తన యొక్క టెస్ట్ మనీ తెలియపరుస్తూ చాలా వేధించబడ్డారు. ఎందుకంటే చిన్నప్పుడే తల్లిని తండ్రిని కోల్పోయాను, అయినప్పటికీ కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అనే విషయాలు, చాలా విషయాలు ఆయన చెప్పారు. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే సేవకుల వల్ల నేను కృంగిపోతున్నాను, నేను చాలా బాధపడుతున్నాను, ఎవరో నన్ను తెలియని ప్రజలు నన్ను అవమానపరిచారంటే అదొక విషయం అయితే, నన్ను తెలిసిన వారు కూడా నన్ను చాలా మంది అవమానపరుస్తున్నారు, అవమానపరిచే విధంగా నన్ను మాట్లాడుతున్నారు. ఎందుకంటే నేను ఒక అనాగరికున్నాను, నేను ఒక అడవిలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తినని చాలా మంది నన్ను అవమానపరంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఎల్లప్పుడూ కూడా సహాయం చేస్తాడు అని ఆయన తన ఆవేదనను వ్యక్తపరుస్తున్న సందర్భాన్ని మనం చూస్తాం. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే నిజంగా ఏమండి అడవిలో పుట్టి పెరిగినటువంటి ఈయన జీవిత గాథ నిజంగా చాలా అద్భుతమైంది. ఈయన జీవితం ద్వారా చాలా సత్యాలు, అద్భుతమైన సాక్ష్యాన్ని మనం వింటూ ఉన్నాం. ట్రైబ్స్ చాలా ఉన్నాయి, కొండ జాతుల వారు చాలా ఉన్నారు, నాగరికమైన వారు, అనాగరికమైన వారు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే అరకు వెళ్ళాం అనుకోండి, అరకులో కొంతమంది కొండ జాతి ప్రజలు ఉన్నారు, వారికి తెలుగు వచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఒరిస్సా వెళ్ళాం అనుకోండి, అక్కడ కూడా కొన్ని కొండ జాతులు ఉన్నారు. అదే రిమోట్ ఏరియాస్ అంటే మనుషులు ఎటువంటి వెళ్ళలేని పరిస్థితులు కూడా, అంటే మన భాష, మన కట్టు, మన బట్ట, మన వస్త్రధారణ, మనం మాట్లాడేటువంటి విధానం వారికి తెలియదు, వారి భాషలో వారు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను కూడా నా సేవ ఆరంభంలో నేను కూడా ట్రైబ్స్ మధ్య పరిచయం చేశాం. ఏమండి మరి ట్రైబ్స్ మధ్య చాలా మంది దేవుని సేవకులు పరిచయం చేస్తున్నారు, అనేక మంది కొండ జాతుల మధ్య ప్రాణాలకు తెగించి పరిచయం చేస్తున్నారు. అందులో నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉండటం చాలా గొప్ప విషయం. అయితే వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చెప్పే భాష వారికి అర్థం కాదు. అయితే మనం తెలుగులో చెప్పామనుకోండి, వాళ్ళకి సంబంధించినటువంటి భాషలో ట్రాన్స్లేషన్ చేసి చెప్తారనమాట. నువ్వు తెలుగులో చెప్తే అవతల వ్యక్తి తెలుగులో ఆలకించడం. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచిస్తే అలాంటి నాగరికమైనటువంటి ఈ జాతులు, ఈ యొక్క ప్రజలు చాలా మంది ఉన్నారు. అవి ఎలాంటి పరిస్థితి అంటే రిస్ట్రిక్టెడ్ ఏరియాస్, ఆ ఏరియాస్లోకి మనుషులు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అలాంటి ఏరియాస్లో మేము వెళ్ళాము, పరిచయం చేసాం, అనేక మందిని బలపరిచాము, దేవుని వాక్యాన్ని పంచాము, అనేక మందికి దేవుని యొక్క సత్యాన్ని బోధించాము, తిరిగి మరలా క్షేమంగా గృహాలకు వచ్చాం. ఎందుకు ఈ మాటలు చెప్తుండే, డీప్ ఫారెస్ట్ అనమాట ఈయన ఉండేటువంటి ఏరియా, ఆయన చెప్పారు కదా. అయితే ఈయన కోసం ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన జీవితంలో జరిగినటువంటి అనుభవాలను షేర్ చేసుకుంటున్నాడు. ఆ పాట ఎందుకు రాశారు, దేనికి రాశారు, ఎలా రాశారు, అసలు రాయడానికి గల కారణం ఏమిటి అని తన గురించి చాలా ఇంటర్వ్యూస్ మనం విన్నాం, ఆయన చెప్తూ ఉన్నారు. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన జీవితాన్ని దేవుడు మార్చాడు కాబట్టి ఆయన తన జీవితం ద్వారా దేవుడికి మహిమ తెచ్చే పనులే ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలి? ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సాహపరచాలి. ఏమండి ఇంకా ప్రోత్సాహపరచాలి. ప్రభు తెలియలేని వ్యక్తులైతే ఆయన దూషించినా అది వేరే కథ. కానీ మనం ప్రభు తెలిసిన వాళ్ళం కాబట్టి, ఒక అనాగరికమైన పరిస్థితులు వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ప్రభు కొరకు నిలబడి ఆయన సాక్ష్యం ద్వారా అనేక మంది ప్రభు దగ్గరికి నడిపిస్తున్నారని నిజంగా మనం ఆనందించాల్సిన, సంతోషించాల్సిన విషయం. కాబట్టి మనం ఎవరం కూడా ఆయన్ని నిరుత్సాహపరచకూడదు. ఏమంటే నిజంగా నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుని సేవకుడిని అంటే బిలీవర్స్ చాలా మంది ఆలకిస్తూ ఉంటారు, దైవజనులు కూడా చాలా మంది ఆలకిస్తూ ఉంటారు. దైవజనుడికి ఎదురయ్యే భయంకరమైన సమస్యలో ఒక సమస్య ఏంటంటే నిరుత్సాహం. ఒక్కసారిగా నిరుత్సాహపడ్డామంటే అసలు 2 సెకండ్లు కూడా మన సేవ చేయలేనంతగా వెళ్ళిపోతాం. కాబట్టి దైవజనులు పరిచర్య ఏమంటే చేస్తూ ఉన్నప్పుడు నిరుత్సాహపరచుకోవాలి. ఏ దైవజనుడైనా భారంగా ఆయన కొరకు నిలబడి పనిచేస్తున్న వారిని మనం నిరుత్సాహపరచకూడదు, ఉత్సాహపరచాలి. మనం నచ్చకపోతే సైలెంట్గా ఉండాలి. తెలుగు కూడా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజల మధ్య మేము వెళ్ళాం, ఒక 2-3 జాతుల మధ్య వెళ్ళాము, పరిచయం చేసాము, వచ్చాము. అక్కడ వాతావరణం కానీ, అక్కడ ఫుడ్ కానీ, ఏమండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ సహకరించవు మనకి. ఏమండి కిందనే పడుకోవాలి, అదేవిధంగా చాలా అక్కడ వాటర్ కూడా త్రాగేటువంటి పరిస్థితి అయితే ఉండదు. రాత్రి అయితే ఇంకా చాలా భయానకమైనటువంటి పరిస్థితిలో ఉండదు. ఒక్క క్షణంలో ఇంటికి వెళ్ళిపోదాం అనేటువంటి భయం మనల్ని అనుకుంటుంది అనమాట. కానీ అలాంటి ఏరియాస్లో నుంచి, అలాంటి కట్టువరమైన పరిస్థితుల నుంచి దేవుడు అతను లేపుకుంటూ వచ్చాడంటే ఆయన కొరకు సాక్షిగా నిలబడడానికి, మనం ఎవరైనా చెప్పడానికి, ఆయన ప్రభు కొరకు నిలబడడానికి, ఆయన ప్రభు కోసం ఆయన ప్రభు కొరకు వాడుకోవడానికి
ఏమండి ఆయన సాక్ష్యం ద్వారా అనేక మందిని ప్రభావితం చేయడానికి, ఇంపాక్ట్ చేయడానికి ప్రభు అతను నడిపించాడు. కాబట్టి అతని గురించి మనం ఆలోచించాల్సి ఏంటంటే ఆయన ఎవరికి నిరుత్సాహపరచొద్దు, ఆయన మనం మోటివేషన్ ఇద్దాం. దేవుడు ఇంకా ఆయన్ని వాడుకుంటారు, బలపరుస్తారు దైవజనుల్ని. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏ విషయంలో అయినా సరే ప్రభు మనకు కూడా చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చి నడిపించేటువంటి దేవుడు. ఆయన మీద మనం ఆధారపడితే, ఆయన పని చేస్తే, ఆయనకి ఇష్టంగా జీవిస్తే, నలిగిపోయిన మనలను, విడిచిపెట్టబడిన మన జీవితాన్ని కూడా దేవుడు నడిపించి పరిశుద్ధ జీవితాన్ని ఇవ్వడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిరుత్సాహంలో ఉంటే, నిరుత్సాహ జీవితం మన బ్రతుకులో ఉంటే, నిరుత్సాహాన్ని జయించాలని ఆశ మనలో ఉంటే, నిరుత్సాహం గుండా వెళ్తున్నప్పుడు నిరుత్సాహాన్ని ఎలా అధిగమించాలో అనేటువంటి ఆశ నీలో ఉంటే, ఖచ్చితంగా ప్రభు దగ్గరికి మనం వచ్చి ప్రభుత్వం మన సమస్య చెప్పినప్పుడు ఆ సమస్యకు పరిష్కారాన్ని దేవుడు చూపెడతాడు. ఆ సమస్యకు పరిష్కారాన్ని దేవుడు ఇస్తాడు. తప్పనిసరిగా దేవుడి కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి నిరుత్సాహపడొద్దు. నిరుత్సాహపరిచే పరిస్థితి ఎలాంటివి వచ్చినా దాన్ని అధిగమించడానికి ప్రభు దగ్గర మోకరించండి, ప్రార్థించండి. తప్పనిసరిగా దేవుడు బలమైన అద్భుతమైనటువంటి కార్యాలను ఆయన జరిగిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా.